లోపలి ఒకడిని లోబర్చుకొని ఆనుపానులు రాబట్టాడు. గుడిపైన ఎగిరే భగవద్ధ్వజమే కోటకు రాజ్యానికి రక్ష అని హిందువులకు గట్టి సెంటిమెంటు అన్న రహస్యం తెలుసుకున్నాడు. 500 మంది పనివారితో నడిచే మ్యాంజని కంటే క్యాటపుల్ట్ నుంచి పెద్ద బండరాళ్లను ప్రయోగించి గుడి జెండా విరగ్గొట్టి రాజ సైన్యాన్ని భీతావాహులను చేశాడు. కోట ప్రధాన రక్షకుడి 3 పిల్లలను అపహరించాడు. ఒకడి తల నరికాడు. మిగతా 2 అలాగే నరుకుతానని తండ్రిని భయపెట్టి లోబర్చుకున్నాడు. అతడి చేత ఒక రహస్య ద్వారాన్ని తెరిపించి దాని గుండా కోటలోకి సైన్యంతో చొరబడ్డాడు. అక్కడికి సైనికులు హోరాహోరీగా పోరాడారు. అయినా కాసిం ధాటిని నిలువరించలేకపోయారు. అప్పుడు ముస్లిముల క్రౌర్యం ఎలాంటిదో మొట్టమొదటిసారి హిందువులకు అనుభవమైంది.